కాంతార చాప్టర్ 1 ది లెజెండ్. ఈ మూవీ రివ్యూ గురించి వీడియో కాదండి. ఈ మూవీ ఎందుకు చూడాలి అనే దానికి వీడియో అండి. కాంతార మూవీ అయితే చాలా బాగుంది. మనం అందరం పాన్ ఇండియా మోజులో పడిపోయి పెద్ద యాక్షన్ సీన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, సెక్స్, క్రైము, ఎక్స్‌ప్లాయిటేషను, ఓవర్ రక్తపాతం చూసి మన మనసులు అలిసిపోయాయి. అలాంటి అలిసిపోయిన మనసులకి మంచి ఫీల్ ఉన్న మూవీయే ఈ 'కాంతార 2 లెజెండ్ ది చాప్టర్ 1' అండి. ఎందుకు మంచిదని చెప్తున్నానంటే ఇదొక ఆస్పీషియస్ డే. ఎవరైతే శివుడి భక్తి మీద, ఈశ్వరేచ్ఛ మీద ఎవరైతే వాళ్ళకి బాగా భక్తి ఉంటుందో వాళ్ళు ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఆ సన్నాయి మేళాలు, ఆ నాదస్వరాలు, ఆ మేళాలు వింటూ మనం ఒక అనిర్వచనమైన ప్రపంచంలోకి వెళ్ళిపోతామండి. మనమందరం ఆ కాంతార వరల్డ్‌లోకి వెళ్ళిపోతాం. ఈ సినిమా మెయిన్ ఇతివృత్తం సారాంశం ఏంటంటే శివగణాలు, ప్రమదగణాలు, ఈశ్వర గణాలు ఏంటి, ఎలా ఇంటర్లింక్ అయినదే ఈ సినిమా మెయిన్ ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ కానీ, మన రుక్మిణి వసంత్ గారి యొక్క హావభావాలు కానీ, అలాగే సురేష్ గోపి రాజుగా తను చేసిన నటన కానీ, అట్ ద సేమ్ టైం యువరాజుగా పాత్ర పోషించిన గుల్షన్ కానీ వీళ్ళందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. కాబట్టి మీరు కూడా వెళ్ళండి, శుభ్రంగా సినిమా ఎంజాయ్ చేయండి. చిన్నపిల్లలతో ఖచ్చితంగా చూడాల్సిన మూవీ అండి ఇది. ఎందుకంటే రానున్నది దసరా, దీపావళి, కార్తీక మాసం. ఆ శోభ, ఆ యొక్క తీరే వేరేగా ఉంటుంది. కాబట్టి అలాంటి ఈ యొక్క మంచి ఆస్పీషియస్ టైంలో మీరు ఖచ్చితంగా ఈ మూవీ చూడండి. మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. కాబట్టి మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. కాంతార అయితే చాలా బాగుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ. ఇట్స్ యువర్ నందు సైనింగ్ ఆఫ్.